గా మీ సభ్యులే ఉన్నారని కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నారు. కానీ చైర్మన్ మరి వాళ్ళు నియమించుకున్న చైర్మన్ సభ్యులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోబడే చైర్మన్ అయితే ఆవిడ కాదు. యాజ్ రైట్లీ టోల్డ్ బై మన వివేక్ బాబు గారు, షీ హ్యాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా సిన్సియర్ ఆఫీసర్గా ఆమె పేరు తెచ్చుకున్నారు. థరో నాలెడ్జ్ ఉంది ఆమెకి గైడ్లైన్స్ మీద. బట్ ఇక్కడ హ్యూమన్ టెస్ట్తో వెళ్లాల్సిన చోట పోలీసింగ్ జరిగిందనే మాట ఆరోపణ వినిపిస్తుంది. ఇట్స్ నాట్ దట్ మీరు అన్నారని కాదు, చాలామంది అభ్యర్థులు నేను ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళలో ఉన్న గందరగోళాన్ని తీసే ప్రయత్నం చేయకుండా మీరు ఎగదోసే ప్రయత్నం చేశారు. వైజాగ్లో ధర్నాకి జరిగి కొంత వైలెన్స్ కూడా జరిగింది వైజాగ్లో, తెలుసు మీకు అది. లక్ష్మణరావు గారు గారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అజ్దాన్ గారు టెక్నికల్ పాయింట్స్ కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి బీజేపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు చెప్పిన అందరూ కూడా, మ్యాక్సిమం టీడీపీ నాయకులు చెప్పిన అందరూ కూడా తెలిసిందే. ఒక యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా అందరికీ మరి మనం ఏ రకంగా గ్రూప్ 2కి మెయిన్స్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతాం అనేది పాయింట్స్ అని తెలిసిన తర్వాత తెలియకనే ఉండదు. ఏం చెప్పవలసింది ఏంటంటే, ఒక ప్రిలిమ్స్ రాసినటువంటి వ్యక్తులు ఒక 5 నుంచి 6 లక్షల మంది ఉంటే అందులో 92,000 మంది క్వాలిఫై అయ్యారు. నిన్న 79,000 మంది ఎగ్జామ్ రాశారు. దీనికి ఏంటంటే ఇంత ఒక దశాబ్ద కాలం వెయిట్ చేసినటువంటి వ్యక్తులకి మీరు రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నైట్కి మీరు హఠాత్తుగా అరెస్టులు చేసి వాళ్ళ మైండ్ సెట్ను మార్చి ఏ రకంగా అంటే ఒక ఎగ్జామ్కి వెళ్ళిన వ్యక్తి ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనుకుంటాడు. ఆయన చదివినట్టు 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు ఒక ఎగ్జామ్కి. 5 సంవత్సరాలు ప్రిపేర్ అయినటువంటి ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఆ విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళు రేపు ఉదయాన్నే ఎగ్జామ్ రాయాలనుకుంటే అంత మైండ్ సెట్ అంత ప్రశాంతంగా ఉన్న మైండ్ సెట్ను కూడా వీళ్ళు అర్ధరాత్రి పూట కూడా అరెస్టులు చేసి వాళ్ళ మైండ్ సెట్ను మార్చి వాళ్ళు గందరగోళం సృష్టిస్తే ఎగ్జామ్ ఏ రకంగా రాస్తారు? మీరు ఎందుకని మీరు చూస్తాం చర్చ చేస్తాం, తప్పులు ఏమైనా ఉంటే చర్చ చేస్తామని మీరు మరి ఎగ్జామ్ రాసినంత వరకు కూడా మీరు ఎందుకు తప్పు తగలేస్తారు? అలాగా ముందుగానే చెప్పాలి కదా, లేదు ఇది కుదరదు, మీరు ఎగ్జామ్ రాయండి, ఏమైనా రోస్టర్లో తప్పులుంటే ఎగ్జామ్ తర్వాత చూసుకుందాం, ముందు మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పాలి కదా. ఎందుకు మీరు వాళ్ళకి నమ్మపుచ్చి మోసగించారు? ఈ రోజున ఒక గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయిన విద్యార్థులందరూ కూడా 2 కాళ్ళ మీద మోకలించి అర్జిస్తున్నారు ప్రభుత్వాన్ని. అంత గతి ఎందుకు పట్టించారని నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం వాళ్ళు కూడా ఏదో ఒక ప్రభుత్వ సంస్థలో ఒక అధికారిగా వస్తారు కదా, వాళ్ళు ప్రభుత్వ అధికారులే కదా, ఒక ఉన్నతమైన స్థాయి గెజిటెడ్ ఆఫీసులు అవ్వడానికి వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు కదా. అంటే మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకి, చదువుకున్నటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్ అయ్యే వ్యక్తులకి మనం ఇచ్చిన ఒక మానవత గౌరవం ఇదన్నా అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం. మేము ఒకటే చెప్తాం సార్, మీరు ఇచ్చినటువంటి ఇంతగా అన్నారు రవికిరణ్ గారు, ఇదిగోండి హారిజాంటల్ కేటగిరీ ఒకటి ఉంటుంది, వర్టికల్ కేటగిరీ ఒకటి ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ క్రిస్టల్ క్లియర్గా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తప్పులు ఏంటంటే సార్, మీరు ఇచ్చినటువంటి ఓసీలో ఏబిసిడి కానీ, బీసీలో ఏబిసిడి కానీ, ఎస్టీలో ఏబిసిడి కానీ ఇలాగా ఉన్నటువంటి కేటగిరీలో ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తూ ఉన్నారు, అందులో ఆడవాళ్ళకి ఎన్ని ఇస్తూ ఉన్నారు, అందులో ఫిజికల్ ఛాలెంజ్కి ఎంతమంది ఇస్తూ ఉన్నారు, స్పోర్ట్స్ కోటాలో ఎంతమందికి ఇస్తూ ఉన్నారు, ఇది క్రిస్టల్ క్లియర్గా ఉంటే మాకు ఇబ్బంది ఉండదు కదా. రేపు మేము ఎగ్జామ్ రాసిన తర్వాత దీన్నే మనం హైకోర్టులో సుప్రీంకోర్టులో మళ్ళీ పడితే ఉద్యోగులు పోయినట్టు మనం జార్ఖండ్లో కూడా చూసాము. ఇటువంటి ప్రతిపాదన ఎందుకు? ఇటు చూస్తే తమిళనాడు కానీ, అటు యూపీ కానీ, బీహార్లో కానీ వాళ్ళు పర్టికులర్గా ఒక పద్ధతితో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అటువంటి నోటిఫికేషన్ అనేది మన వాళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారని. ఎందుకంటే మనం 6 మెంబర్స్ ఉన్నాం కదా, మరి మనది కూడా లోపం ఉంటుంది. మనం అప్పుడు ఆ నోటిఫికేషన్ ఇష్యూ చేసేప్పుడు ఇవన్నీ యూనిట్ టు ఎగ్జామిన్, యూనిట్ టు ఎడ్యుకేట్, యూనిట్ టు ఎవాల్యుయేట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి మస్తాన్ గారి దగ్గరకు వస్తాం, వెళ్దాం. మస్తాన్ గారు, సో చాలా దగ్గర నుంచి ఈ డెవలప్మెంట్స్ అని మీరు అమరావతి రాజధాని దగ్గర నుంచి చూస్తున్నారు. ఎక్కడ